UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో రేవంత్ చల్లమెల్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హాయ్ రేవంత్ గారు. హలో అండి. ఒక కొత్తగా ట్రేడర్ వచ్చినప్పుడు చాలా కష్టపడుతూ ట్రై చేస్తూ ఉంటాడు ప్రాఫిట్స్ చేసుకోవడానికి. కానీ ఒక 1-2-3 ఇయర్స్ గడిచిన తర్వాత ఇది మన వాళ్ళ కాదులే అని అనుకుంటాడు. అప్పుడు చాలా ఆ పాటికి చాలా డబ్బులు పోగొట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ పోగొట్టుకున్న డబ్బులతో సహా మనం ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఇంకా సంపాదించుదాము అని అప్పుడు కొన్ని దారులు కనిపిస్తాయి అన్నమాట మనకు. మన ఈ ట్రేడింగ్ సర్కిల్లో ఏంటంటే టిప్స్ అనుకోండి, లేదంటే అకౌంట్ హ్యాండ్లింగ్, అంటే మేము మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాము, ఇంత పర్సంటేజ్ రిటర్న్స్ మీకు డైలీనో మంత్లీనో ఇస్తాము, దాంతోపాటు ఈ ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్స్ ఇలా కొన్ని ఉంటాయి. సరే నేను చేయలేదు కదా, వీలైనా నాకు చేసి ఇస్తారేమో, చేసి పెడతారేమో అనుకుంటారు. తర్వాత ఇక్కడికి వెళ్తారు అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి ప్రాఫిట్స్ అనేది కనిపించవు. సో ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు? ఈ తప్పుల గురించి ఒకసారి చెప్పండి. ఎక్కడైతే అత్యాసం ఉంటుందో అక్కడ మోసం ఉంటుంది. ఎవరిని మోసం చేయడం ఈజీ? ఎవరైతే గ్రిడ్ పెట్టుకొని కూర్చున్నాడు కదా. అవును. అసలు సహజంగా చేప పడాలంటే వాళ్ళ ఎర వేయాల. ఇక్కడ ఎర అవసరం లేదు, మన నెత్తి మీద రాసుకొని తిరుగుతుంటాం ఐఎమ్ రెడీ అని. సో అత్యాస ఉన్న చోటనే ప్రతి ఒక్క స్కామ్ జరుగుతుంది. అది ట్రేడింగ్ స్కామ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ స్కామ్ కానివ్వండి, గోల్డ్ స్కామ్ కానివ్వండి, చిట్టి స్కామ్ కానివ్వండి, అత్యాస ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా స్కామ్స్ ఉంటాయి. అదేదో MLM మార్కెటింగ్ అని వస్తుంటాయి కదా, XYZ, ఇదంతా కూడా అత్యాస వల్ల క్రియేట్ అయ్యేది. సో ట్రేడింగ్ అనేది ఎవరైతే గ్రీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ లాగా కనిపించింది. ఎస్, రాత్రికి రాత్రి మనం 10,000 20,000 చేయొచ్చు, 20-40 చేయొచ్చు, 40 అట్లా మనం అందరిని దాటేసుకొని పోవచ్చు. గట్టిగా 4 సంవత్సరాలు అయితే నేను డౌటే లేదు, నేను అంబానీ అదాని పక్కన చైర్లు వేసుకొని కూర్చోవచ్చు, నేను డైరెక్ట్గా వారెన్ బఫెట్కి అడ్వైజ్లు ఇవ్వచ్చు. ఎక్కడికో పోతే కళ్ళు కూడా కన్నా, కానీ మరీ అంత దూరం కాదులే కానీ కొద్దిగా బెటర్గా. సో బేసిక్గా ఇది ప్రాక్టికల్గా అట్లా ఏది కాదు. నిజంగానే ట్రేడింగ్లో అంతంత హ్యూజ్ అమౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎస్, ఈ అంబానీ ఆదాయాలు ఏమనుకు వస్తారండి? అవును. వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తారు వెళ్తూ? 20% మ్యాక్సిమం. అవును. రిలయన్స్ ఎంత గ్రో అవుతుంది? 20%తో గ్రో అవుతుంది అంతే, అంతకుమించి రిలయన్స్ ఏం గ్రో కాదు. మరి ఇక్కడ మీకు సంవత్సరానికి 100-200% వస్తూ ఉంటే మరి ఎవడెందుకు క్రాస్ చేయలేదు ఇక్కడ రిలయన్స్ని? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. దట్ ఈస్ ద ట్రూత్. సో బేసిక్ ఎవరైతే అత్యాసతో ఉంటారో వాళ్ళని పట్టుకోవడం కోసం చాలామంది స్కామ్స్ తిరుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆల్గో గురించి మాట్లాడతా. ఈ మధ్య ఈ ఆల్గో గురించి బాగా పెరిగిపోయింది. నేను ఒకటే నిజం చెప్తా, నేను ఒక ట్రేడర్ని. ఈ ఆల్గోలు అమ్ముకునే వాళ్ళు నిజం చెప్పరు, వాళ్ళ బిజినెస్ పాడవుతుందని తిట్టుకున్నా పర్లేదు, నేను చెప్తా. పనిచేసే నిజంగా వాడే స్ట్రాటజీని బయటికి వెళ్ళాడు. ఒక్కసారి ఒక స్ట్రాటజీ బయటకు వచ్చింది అని అంటే, ఇందాక దాంట్లో చేపల కథ చెప్పాను కదా, చాలా చేపలు దాని చుట్టూ చేరతాయి. చేరినప్పుడు పెద్దోడు వచ్చి వాళ్ళేసి తీస్తాడు కదా. మరి నేను వాడే స్ట్రాటజీని నీకెందుకు ఇస్తా? నేనైతే మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చిన స్ట్రాటజీ ఇవ్వను. ఎందుకు? ఆ స్ట్రాటజీ నా దగ్గర ఉంటే 100 కోట్లు సంపాదించగలుగుతా. అది బయటికి ఇస్తే కోటితోనే పక్కకి వెళ్ళిపోతానేమో. సో బేసిక్గా నిజమైన ట్రేడర్ ఎప్పుడు కూడా వాడే యాజ్ ఇట్ ఈస్ స్ట్రాటజీని మొత్తం బయటికి చెప్పడు. ఏదో ఒక చేంజెస్ చేస్తాడు, ఏదో ఒక మెలకలు పెట్టేస్తాడు, అది చేసాడు, ఇది చేసి బయటికి ఇస్తాడు అంతే. లేదా వాడి వదిలేసిన స్ట్రాటజీని బయటికి చెప్తాడు. అందుకే స్ట్రాటజీస్ నన్ను చాలా మంది అడుగుతుంటారు ఇట్లా ఇంటర్వ్యూస్లో, కింద కామెంట్స్లో, ఇంత మాట్లాడితే స్ట్రాటజీ చెప్పండి అని. నేను ఒకసారి చెప్పానంటే అది నీకు కూడా పనిచేయదు, నాకు పక్కన పెట్టి మీకు పనిచేయదు, నాకు ఎవరికి పనిచేయదు. అది వన్స్ ద స్ట్రాటజీస్ హౌస్ ఇట్ ఈస్ అవుట్. కరెక్ట్. ప్రతి కంపెనీ కాపాడుకునేది ఏంటి? వాళ్ళ స్ట్రాటజీని, రైట్? దానికి హై ప్రియారిటీ ఇస్తారు. దాన్ని కాపాడటం కోసమే మొత్తం డబ్బులు కూడా ఖర్చు పెడతారు అవసరమైతే. దేనికైనా అంత విలువ ఉంటుంది ఒక స్ట్రాటజీకి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, స్ట్రాటజీ అంత ఇంపార్టెంట్ అంటే అందరూ బయటికి చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా, అది బయటికి చెప్పకుండా ఉండడానికి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తారో అని అంటే చెప్తాను. యూఎస్లో ఒక కంపెనీ మీద కేసు వేసింది, 2 ఎంప్లాయీస్ మీద ఒక కంపెనీ మీద. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఇండియన్ మార్కెట్లోనే, వాళ్ళ యూఎస్ ట్రేడింగ్ ఫర్మ్ ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్ట్రాటజీ బయటికి వెళ్ళిందని చెప్పి అక్కడ కోర్టులో కేసు వేశారు వాళ్ళు. ఎందుకు? 2 ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ వర్క్ చేసే స్ట్రాటజీని అక్కడ లీక్ చేశారు, అక్కడ లీక్ అవడం వల్ల మాకు ప్రాఫిటబిలిటీ పడిపోయింది అని చెప్పి కోర్టులో కేసు వేశారు. అంటే ఒక స్ట్రాటజీని కాపాడటానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, అంత లీగల్ యాక్షన్స్ అని తీసుకుంటారు. అట్లాంటి ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ వాడి మైండ్లో ఉన్నదని బయటికి చెప్తాడా? వాడేం పిచ్చోడా ఎర్రోడా? నువ్వు ఇచ్చే ₹1000 ఫీజుకి, నువ్వు కట్టే 10,000 ఫీజుకి వాడికి బంగారు బాతు గుడ్లు పెట్టుతున్నట్టుగా పెట్టే స్ట్రాటజీని తీసుకొచ్చి నీకు చెప్తాను అనుకుంటున్నావా?
తప్పు, అబద్ధం, మోసం. అవును. ఇది పచ్చి మోసం. కాబట్టి ఎవడో స్ట్రాటజీ చెప్తున్నావు ఎవరి దగ్గరికి పోవద్దు. టిప్స్ అంటారు కొంతమంది. నీకు అంత వర్కౌట్ అయ్యేదైతే అసలు బయటికి ఎవరికి చెప్పడు కదా, వాడు చేసుకుంటాడు కదా. నిజంగా మీకు టిప్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రీసెర్చ్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మార్కెట్లో రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు, వాళ్ళని సెబీ ట్రాక్ చేస్తుంది. వాడి దగ్గర ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఫీజు ఎక్కువ ఉంటుందని పోరు. నువ్వు 5-10,000 ఎఫోర్డ్ చేయలేనోడివి, అసలు నీకెందుకు ఈ ట్రేడింగ్? ఎఫర్ట్ చేయగలిగినోడే కదా దాంట్లోకి వెళ్ళాలి. ఇఫ్ యూ కాంట్ ఈవెన్ ఎఫర్ట్ ద ప్రొఫెషనల్ ఫీ, నువ్వు వాడి జోలికి వెళ్ళకూడదు కదా. మరి ఎట్లెళ్ళు? వాళ్ళని సెబీ ట్రాక్ చేస్తుంది. వాళ్ళు తప్పు చేస్తే దే విల్ పనిష్ హిమ్. నువ్వే కదా ఇర్రెగ్యులర్ దానికి వెళ్ళింది, ఒక డూప్లికేట్ దాన్ని వేసుకుంది. ఒరిజినల్ మెడిసిన్ ఉంది, డూప్లికేట్ మెడిసిన్ ఉంది. డూప్లికేట్ మెడిసిన్ వేసుకుంటే ఏమవుద్ది? పోతావు. ఒరిజినల్ మెడిసిన్కి దీనికి మేబీ కొంచెం తేడా ఉంటుంది రేటు. ఇదేమో మనిషిని బతికేస్తుంది, మనిషిని చంపేస్తుంది. సెలెక్ట్ చేసుకునే దాంట్లో తప్పేనేది. అడ్వైజర్లు సరైన వాళ్ళు ఉన్నప్పటికీ నువ్వు రాంగ్ అడ్వైజర్ని పిక్ చేసుకుంటున్నావు, బికాజ్ వాడు తక్కువ డబ్బులు తీసుకుంటాడు అని చెప్పి. ఇది రెండో రకం. మూడో రకం ఉంటుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ట్రేడర్ అని చెప్పి ఎవడో వస్తాడు, నాకు అకౌంట్ ఇవ్వండి, అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాను అంటాడు. ప్రాఫిట్ షేరింగ్ అంటాడు. కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు కాక, ఐ డోంట్ నో. బేసిక్ ఈ ప్రాఫిట్ షేరింగ్ దాంట్లో ఇప్పటిదాకా నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్పి నా దగ్గరకు చెప్పినాడు ఎవరు లేడు. 50 లక్షలు పెట్టి 15 లక్షలతో తిరిగి వచ్చిన వాళ్ళని చూశాను, 2 కోట్లు పెట్టి జీరో అయిపోయిన వాళ్ళని చూశాను, రకరకాల మోసాలతో వచ్చిన వాళ్ళని చూశాను. ఇందులో మోసాలు ఎలా ఉంటాయి అందరికీ తెలియాలి. ఇందులో ఎట్లుంటాయి మోసాలు నేను అందరికీ చెప్పిన తర్వాత కూడా వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పిన. సో ఇక్కడ చెప్తే అట్లీస్ట్ చాలా మందికి రీచ్ అవుతాను హోప్ తోటి. ఈ మోసం ప్యాటర్న్ ఎట్లుంటుందో చెప్తాను. 10 రూపాయలు వడ్డీ ఇస్తామంటారు. 10 రూపాయలు వడ్డీ వచ్చే వ్యాపారం ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఉంటే జనాలందరూ వేరే వేరే కంపెనీలు ఉద్యోగాలు ఎందుకు చేస్తారు? అసలు కంపెనీలు ఎందుకు పెడతారు? 10 రూపాయలు వడ్డీ నిజమేనా? అసలు సాధ్యమా అది? ఎప్పుడైనా కుదిరితే ఒక నెల వస్తుందేమో, అంతే. ప్రతి నెల ఏం రాదు అది. 10 రూపాయలు వడ్డీ అని ఎరాస్తారు. 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తే 10 లక్షలు ఇస్తే 1,00,000 వస్తుంది. నేను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అని చెప్పి అనుకుంటా. నా అప్పు తెచ్చడానికి నీ జీవితాంత టైం పట్టేలా కూడా చేస్తాడు అవసరం అయితే. ఇందులో ఎట్లుంటుంది అని అంటే, ఎస్ డబ్బులు తీసుకుంటూ ట్రేడింగ్ చేస్తారు, డబ్బులు పోతా ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇస్తాడు, 5 లక్షలు వేసినోడికి 10 లక్షలు రికవరీ చేస్తా అని. నేను చూసా, ముందు 10 లక్షల ప్యాకేజ్ 5 లక్షలకు వస్తుంది అది. నేను ఇంకో 5 లక్షలు వేయండి, పోయిన లాస్ కూడా మొత్తం తీసుకొస్తా అంటాడు. అది మళ్ళీ తగ్గి 2కో 3కో వస్తుంది. ఇంకో ప్యాకేజ్ ఒక 5 మొత్తం కలిపి తెస్తా అంటాడు. సో బేసిక్గా పెట్టి పోగొట్టే వాళ్ళు తప్పించి ఇందులో నిజంగా సంపాదించే వాళ్ళు మీకు నిజంగా దొరకరు. వాడు అసలు మీకు టైమే ఇవ్వడు, మీతో మాట్లాడటానికి అసలు టైం కేటాయించరాడు. ఇంకోటి ఏంటంటే ఇందులో వీళ్ళ ఐడెంటిటీ ఎప్పుడు కూడా బయటకు తీయరు. అంటే వీళ్ళ ఫోటోగ్రాఫ్, వీళ్ళ ఆధార్ కార్డు, వీళ్ళ పాన్ నెంబర్ మన దగ్గర రాదు. వాళ్ళు వీడియో కాల్ కూడా కనీసం మాట్లాడరు. అదొక రకం. ఒక ఫేక్ యాప్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పి. అక్కడ ట్రేడింగే జరగదు. వాళ్ళు గ్రో సెక్యూరిటీస్ అంట, ఏదో పేరు పెడతారు, గ్రో సెక్యూరిటీస్ అని పేరు పెడతారు. వాళ్ళ యాప్లో సేమ్ లైవ్ మార్కెట్ డేటా ఫీడ్ వస్తూ ఉంటుంది. వీళ్ళే ఒక ఆర్టిఫిషియల్ది క్రియేట్ చేస్తారు, పైకి వెళ్తుంది, ప్రాఫిట్స్ అట్లా చూపిస్తారు. నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, అన్న 5 లక్షలు పెట్టారన్నా, ఫస్ట్లో ప్రాఫిట్ చూపించారన్నా, 5 లక్షలు పెట్టారన్నా, పెట్టిన తర్వాత వెబ్సైట్ లాగిన్ అవ్వట్లేదన్నా అన్నాడు. వెబ్సైట్ అయిపోయిందంట. వెబ్సైట్ కనపడదు, ఇక ఫోన్ నెంబర్ ఉంటుందంటే ఫోన్ నెంబర్ ఉండదు. వాళ్ళు డైరెక్ట్ కాల్ కూడా చేయరు, ఓన్లీ వాట్సాప్ కాల్. అవును, అది కూడా ఓన్లీ ఆడియో కాల్. కరెక్ట్. ఇట్లా పోగొట్టుకున్న వాళ్ళు కొల్లెలు. ఎందుకు? కేరళలో ఒక పెద్ద లాయర్ ₹1 కోటి పోగొట్టుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 కోట్లు పోగొట్టుకున్నారు. అత్యాస కాదా? అత్యాసే కదా ఇదంతా. నువ్వు వాడేవాడికి ఇవ్వటం ఏంటి చేయమని చెప్పి, అది తప్పు కదా. నీకు ఇక్కడ ఆల్రెడీ జీరోదా ఉంది. ఫస్ట్ అసలు నువ్వు చెక్ చేసుకోవాలి, వాడు రిజిస్టర్డా కాదా, సెబీ రిజిస్టర్డా కాదా. నువ్వు చెక్ చేయడమే తప్పు చెక్ చేసావు. వాడికి ఒక వెబ్సైట్ లేదు, వాడికి ఒక ఆఫీస్ లేదు, ఫిజికల్గా కలవటానికి లేదు, ఆ మనిషి ఎవడో తెలియదు, వాడి ఇంటి అడ్రస్ తెలియదు, వాడి ఊరు తెలియదు, వాడి ప్రాంతం తెలియదు. మరి మిగతా కూడా మాకు తెలియదు కదా అని అంటే, మిగతా ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, నువ్వు పోయి కలవచ్చు కావాలంటే. ఏ ఊరు పేరు తెలియని వాడి దగ్గర డబ్బులు పోతాయి. సో ఇట్ డజంట్ వర్క్అవుట్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఈ ఆల్గోలు కానీ ఏదైనా కానివ్వండి, ఆల్గో గురించి కూడా చెప్తాను. ఆల్గో గురించి ఇందాక చెప్పాను లేదు, నాకు ఐడియా లేదు. ఐ నో హౌ టు క్రియేట్ మై స్ట్రాటజీ ఇన్ ఆల్గో, బట్ నాకు ఆల్గో సాఫ్ట్వేర్ తయారు చేసుకోవడం రాదు. నా స్ట్రాటజీని ఆల్గోలో పెట్టగలను, కానీ ఇప్పుడు నా స్ట్రాటజీని ఎగ్జిస్టింగ్ ఉన్న ఆల్గో సిస్టంలో కనుక నేను పెడితే అది ఆల్గో కంపెనీ వాడు కాపీ చేస్తాను, ఆల్గో వాడలే. అవును, లేదు నేను సొంతంగా తయారు చేసుకుందాం అంటే నాకు తయారు చేసిన లీక్ చేస్తాడు అని నేను ఆల్గో వాడట్లే.
అంటే నా స్ట్రాటజీని కాపాడుకోవడం అంత ఇదిగా ఉంటున్నా. సింపుల్గా చూపిస్తారు మా వాళ్ళకి ఇంత రిటర్న్స్ అంత రిటర్న్స్ అని చెప్పి. అని ఇందాక చెప్తున్నా కదా, ఇందాక నుంచి నేను ఒక్కసారి స్ట్రాటజీ కానీ ఒక జనాలు కానీ ఒకటే పద్ధతిలో వెళ్తున్నారంటే అక్కడ ట్రాప్ ఉంటుంది. 2-3 నెలలు పనిచేస్తుంది, లేదా 5-6 నెలలు పనిచేస్తుంది, తర్వాత ఖచ్చితంగా గుంజేస్తారు. ఆల్గోస్ విల్ నాట్ వర్క్. మీ స్ట్రాటజీయా, యూ డూ ఇట్. ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గై, సో ఐ డోంట్ నో ఆ ఆల్గో తయారు చేసుకునే ఇది ఉన్నదాన్ని వాడాలంటే భయపడుతున్నాను. నా స్ట్రాటజీ పోద్దేమో అని, ఎవడని దొబ్బేస్తాడని. తయారు చేయించుకోవాలన్నా భయపడుతున్నాను నేను. మరి అట్లాంటిది నీకెవడిస్తాడు అబ్బా అంత ఫ్రీగా స్ట్రాటజీని? రానా డబ్బులు సంపాదించుకొని ఇస్తాడా? 2 చేతులు 2 లడ్డూలు పెట్టి పంపిస్తాడు. ఇట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. డబ్బులు తీసుకుంటాడు, నీకేమీ మిగలదు. వాడికి స్ట్రాటజీ పైసలు వస్తాయి, వాడు సాఫ్ట్వేర్ నమ్ముకుంటాడు, నీకు వచ్చేది ఏంటంటే మాత్రం అబ్సల్యూట్లీ నథింగ్. సో బేసిక్గా ఇన్వెస్టర్ షుడ్ బి అన్ ఇన్వెస్టర్ అంతే. స్టాక్ మార్కెట్ ఈస్ ఫర్ ఇన్వెస్టింగ్, నాట్ ఫర్ ట్రేడింగ్. ఎస్, ఇట్ ఈస్ ఫర్ ట్రేడింగ్, ఫర్ ట్రేడర్స్. నాలెడ్జ్ ఉన్నోడికి మాత్రమే ట్రేడింగ్ టూల్. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ట్రేడింగ్ చేస్తే మాత్రం సర్వనాశనం అయిపోతాం నాలెడ్జ్ లేకుండా. అట్లాంటి నన్ను అంటారు, నన్ను నువ్వు ట్రేడరే కదరా అని. నేను ట్రేడర్నే, కానీ నా లైఫ్ని సాక్రిఫై చేసి ఇక్కడికి వచ్చా. నా స్టోరీ వేరు. సో ఎవరిని నమ్మకండి, ఆల్గోలు గీల్గోలు కాదు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, డూ ఇట్. ఇఫ్ నాట్, అసలు చేయొద్దనే చెప్తా. ఎందుకు చేయాలి? ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్న వర్డ్ కూడా. ప్యాషన్ ఉన్నోళ్ళు వస్తే దట్స్ ఫైన్, ఫుల్ టైం నేర్చుకుంటారు, దెన్ దే విల్ గో బ్యాక్. దట్స్ ఆల్. చాలా మంచి విషయాలు చెప్పారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మంది చిక్కుకున్నారు ఇలాంటి స్కామ్స్లో. టిప్స్ స్కామ్ అంటారా, లేదంటే అకౌంట్ హ్యాండ్లింగ్ స్కామ్స్ అంటారా. ఒకసారి డబ్బులు పోయాక ఫోన్లు బ్లాక్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకొని ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితులు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. ఆ స్కామ్స్లో చిక్కుకోకుండా మీరు కాషియస్గా ఉండాలి. మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అవేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.